దేవుని వాక్యం నువ్వు ఏది విన్నావో, ఏది చదివావో ఒక్కసారి చెప్పడం ప్రయత్నం చేస్తే అందులో దేవుని యొక్క ఆత్మ కదలికను చూస్తావు. ఆ ఆత్మ కదలిక చూసినప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు పిలుస్తున్నాడు సేవకు, అప్పుడు నీకు అర్థమైపోతుంది. అంతే, నువ్వు పుస్తకం పట్టుకుని వెళ్ళిపోతావు, బైబిల్ పట్టుకొని, ప్రభు ఎక్కడ పెట్టాలి పరిచర్య, అవన్నీ నీకు అనవసరం. దేవుడు పిలిచాడనేది నీకు తెలుస్తుంది. నువ్వు ఎక్కడైనా పరిచర్య ప్రారంభిస్తావు, దేవుని పని చేయడం ప్రారంభిస్తావు. ఆ పని ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. నీ జీవితం ద్వారా దేవునికి ఘనత రావాలి. నువ్వు దేవునికి భయపడి లోబడి ఉంటే, దేవుని కూర్చున్నటువంటి కీర్తనలు, పద్యాలు, దేవుని కూర్చున్నటువంటి వాక్య ధ్యానం నీ లోపల ఎప్పుడైతే ఉంటుందో నీవు ఆత్మపూర్ణుడివిగా ఉంటావు, ఆత్మపూర్ణిరాలిగా ఉంటావు, ఆత్మచేత నింపబడతావు. ఆత్మ నిన్ను తనకి ఎలా కావాలో అలా వాడుకుంటుంది. నువ్వు దేవుని వాక్యము చేత కాకుండా నీ యొక్క హృదయాన్ని నువ్వు వదిలేసావనుకో, నీకు ఏది నచ్చితే అది ఆలోచించడానికి వదిలేసావనుకో, సాతాను నిన్ను చక్కగా నాశన మార్గంలో తీసుకెళ్లి పడుకోబెడతాడు. ఈ రెండిటిలో నువ్వే గమనించుకొని నువ్వు నాశన మార్గంలో ఉన్నావా, మేలుకరమైన మార్గంలో ఉన్నావా ఆలోచన చేయాలి. క్రైస్తవులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఇవి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేటువంటిది అంత సులువైనది కాదు. దేవుని దగ్గరికి రాగానే సరిపోదు. ఇక్కడ బోల్డని ఒత్తిడులు ఉంటాయి. అవదా నీ లోపల సందేహాన్ని కలిగించి నిన్నే అపనమ్మలకు దోసేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకు ఆత్మపూర్ణుడవైతే నువ్వు భయపడాల్సిన పని. ఆత్మ